ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభుల వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు మళ్ళీ, మళ్ళీ ఈ యొక్క తరం వారి గురించి మళ్ళీ ఇంకో విషయం మాట్లాడుతూ We వస్తున్నారు. are little bit light about what Jesus thinking about this generation, the first section. మనము మొదటి సెక్షన్‌లో యేసుప్రభుల వారు ఈ యొక్క తరం వారి గురించి ఏమని ఆలోచిస్తున్నారో దాని గురించి మీరు లైట్‌గా తీసుకొని ఉండొచ్చు. So now we are going to see that another one part Jesus is talking about this generation. ఇంకో విషయాన్ని కూడా ఈ యొక్క తరం వారికి యేసుప్రభుల వారు చెప్తా వస్తున్నారు. See, please open your Bible and take it. Jesus is talking about this generation exactly like a Noah's time. ఆయన యేసుప్రభుల వారు ఈ తరం వారి గురించి మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడుతా వచ్చారంటే, నోవహు తరము వారు ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలా ఉన్నారు ఈ తరం వారు కూడా అని చెప్తా వచ్చారు. Same book of Matthew chapter 24 and 37. ఇదే పుస్తకంలో మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 37వ వచనం. See, Matthew chapter 24 verse 37 says, the world will be at its banquets, parties, and wedding, just as in Noah's time, before the sudden coming of the flood. People would not believe what was going to happen until the flood actually arrived and took them all away. So shall my coming be. Words 37 and 38. ఇక్కడ చూసినట్లయితే 37, 38 వచనాలు చదివినట్లయితే మత్తయి రాసిన సువార్త 24, 37 నుంచి 39 వరకు. నోవహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుడి రాకడయు అలాగే ఉండును. It is జలప్రళయమునకు hmm, ముందటి దినములలో నోవహు ఓడలోకి వెళ్ళిన దినముల వరకు వారు తినుచు, తాగుచు, పండ్లు చేసుకొనుచు, పెళ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుకుంటూ ఉండిరి. see, Jesus is talking about this generation. It's like a generation of Noah's time, how the people are living same way. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ యొక్క తరం గురించి మాట్లాడుతూ నోవాహు నివసించినప్పుడు తరం ఎలా అయితే ఉందో అదే విధంగా కూడా ఇప్పుడున్న తరం వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. So, what is exactly is going on in the time of Noah? మనం చూసినట్టయితే నోవాహు దినముల్లో ఏం జరుగుతా ఉంది? So, what are the things going on there? Please read it. ఆ టైంలో ఎలాంటివి జరుగుతా వచ్చాయి ఇక్కడ చదివితే మనకు అర్థమవుతుంది. See that 38వ వచనం. Noah, what are the things was going on? నోవా దినములో ఎలాంటి విషయాలు జరుగుతా వచ్చాయో చూద్దాం. You read it carefully. What are the things going on? అక్కడ చూసినట్టు 38వ వచనం చూసినట్లయితే జలప్రళయమునకు ముందటి దినముల్లో నోవాహు ఓడలోకి వెళ్ళు దినం వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుకుంటూ ఉండిరి. See, what are the things? ఏమేమి విషయాలు ఇక్కడ జరుగుతా వచ్చాయి? Eating, drinking, marrying. That's all right. వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, పెండ్లి చేసుకుంటున్నారు, పెండ్లికిచ్చుకుంటున్నారు. See the condition of the people. వాళ్ళ యొక్క పరిస్థితులు అక్కడ చూసారు ఎలా ఉన్నాయో? What they are doing? వాళ్ళు ఏం చేస్తా వచ్చారు? Eating, తింటున్నారు, drinking, తాగుతున్నారు, and then marrying. పెళ్లి చేసుకుంటున్నారు. So this is, I always read the Bible. I understand Jesus is talking about a youth only. You know, నేను ఇది it's a బైబిల్ marriage is there, eating is there, drinking is there. Always it's for the youth, not for నేను ఇది below చదువుతున్నా children, not for above 40. Correct? ఇక్కడ నేను చదువుతున్న ఈ విషయం చదివినప్పుడు నేను ఇలాగే ఆలోచిస్తా ఉంటాను. ఇక్కడ చదువుతున్నప్పుడు ఆయన ఎవరి గురించి మాట్లాడుతూ వచ్చారంటే యవనస్తుల గురించే మాట్లాడుతూ వచ్చారు. చిన్న పిల్లల గురించి మాట్లాడలేదు. 40 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళ గురించి కూడా మాట్లాడలేదు. యవనస్తుల గురించే మాట్లాడుతూ వచ్చారు. So we are very much clear about this story about this time. People are doing what are the things they are doing, right? మీకు చూసినట్టయితే వీటి గురించి మీకు ఈ స్టోరీ గురించి మీకు బాగా తెలుసు. నోవా టైంలో జనాలు ఎలా వస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా ఉన్నారు అనే విషయం గురించి. What do you think? Eating is bad? మనం ఆలోచించినట్లయితే తినడం ఏమన్నా తప్పా? Drinking is bad? ఇక్కడ తాగడం ఏమన్నా తప్పా? Huh? No? చెప్పండి, తాగడం తప్పా? Marriage is wrong? పెళ్లి చేసుకోవడం తప్పంటారా? You know that Genesis chapter 6 verse 6 is talking about the heart of God. ఇక్కడ చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే దేవుని యొక్క హృదయం ఇక్కడ కనపడతా ఉంటుంది.
See what is written in your Bible. Please open ఈ your యొక్క Bible, and these ఈ are the బైబిల్ verses are very painful word in the Bible. ఇక్కడ మీరందరూ బైబిల్ తెరవండి. 6వ అధ్యాయం 6వ వచనము. ఈ వచనం చదివినట్లయితే చాలా బాధాకరమైన వచనాలు ఇక్కడ కనపడతా If ఉంటాయి. you read also, it is touch your heart and make some pain. మనం చదివినట్లయితే ఆ యొక్క వచనాలు చదివినప్పుడు హృదయానికి ముట్టుకుంటూ, హృదయాన్ని టచ్ అవుతూ మనకి బాధ కలిగించే మాటలు So ఇవి. God, He was sorry He had made them and broke His heart. It is written. ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ రాయబడుతూ ఉంది. దేవుడు సంతాపం వ్యక్తం చేస్తున్నాడు. సారీ చెప్తున్నాడు. ఎందుకంటే ఇలాంటి వారిని ఈ భూమి మీద నేను పుట్టించినందుకు నేను చాలా బాధపడుతున్నాను అని చెప్తున్నాడు. See, God's heart is broken. They are eating. దేవుని యొక్క God హృదయం is very sad. They are drinking. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు తినడాన్ని బట్టి దేవుని యొక్క హృదయం బద్దలైపోయింది. వాళ్ళు No, no, తాగుతాన్ని బట్టి దేవుడు no, చాలా brother. బాధాకరంగా ఉంటున్నాడు. No, brother. God's heart is broken. They don't bother about anything. They are eating. ఆ! దేవుని యొక్క హృదయం బద్దలైపోతా ఉంది. దాని గురించి ఆళ్ళేం పట్టించుకోవట్లేదు. వాళ్ళు తింటూ ఉన్నారు. Eating is not wrong, but the heart is broken, right? ఇక్కడ తినడం తప్పు కాదు. కానీ దేవుని యొక్క హృదయం బద్దలైంది కదా! See that the next home is with the fire. You ask them, can you please give me the matchbox? I want to make a tea. Huh? ఒకవేళ పక్కనున్న ఒక ఇల్లు తగలడిపోతా ఉంటుంది. అప్పుడు నువ్వెళ్ళి ఏం అడుగుతావంటే, మ్యాచ్ బాక్స్ ఉంటే ఇస్తారా? నా ఇంట్లో నేను టీ పెట్టుకోవాలి అని అడిగావనుకో ఎలా ఉంటది? So the first son was died in the home. Huh? Everybody is crying. You go and ask them, can you give me 1 cup of sugar? I want to prepare my kesari. ఒకవేళ ఆళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్ద కుమారుడు చనిపోయి ఉన్నారు. ఆ ఇంట్లో అందరూ ఏడుస్తూ ఉన్నారు. నువ్వు వాళ్ళ దగ్గరికెళ్ళి ఒక ఒక కప్పు షుగర్ ఇవ్వగలరా? నేను కేసరి తయారు చేసుకోవాలి ఇంటికెళ్ళి అని చెప్పి అడిగితే ఎలా ఉంటది? Exactly. The kesari eating is not wrong. The tea making is not wrong. But the fire is the home. There is something bad thing in the home. You are doing like this. See the generation, how they are living. ఇక్కడ చూసినట్లయితే తాగడం తప్పు కాదు, తినడం తప్పు కాదు. కానీ అక్కడ ఆ కుటుంబం తగలడిపోతా ఉంటే, ఆ కుటుంబం దగ్గరికెళ్ళి నువ్వు అడుగుతున్నావు చూసావా? నాకు కొంచెం అగ్గిపెట్టివ్వు అని చెప్తున్నావు. అది ఎంత You దారుణమైన పరిస్థితి father, చెప్పండి. you make so much of hard. I don't bother about. I want the chudidar. That's all. మీ తండ్రి గారు ఎలా పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నాకేం అవసరం లేదు. నాకు మాత్రం చుడీదార్ కొనండి అని అడిగితే ఎలా ఉంటది? But this condition, no, this see, I want that bike. I don't bother about you are making loan or anything. I don't bother about. You give me that. నాకు బండి కావాలి. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, నువ్వు లోన్ పెట్టుకుంటావో, ఏం చేస్తావో నాకు ఏదో ఒకటి చేసి నాకు బండి కొనాలి. నువ్వేం చేస్తావో నాకు అదంతా అనవసరం. నాకు మాత్రం బండి కావాలి. It's the time of Noah. Lakhs people. What is the condition? They all doesn't know what is in the heart of God. Correct? అక్కడ నోవాహు నివసించిన సమయంలో కొన్ని లక్షల మంది జనాలు వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని యొక్క హృదయంలో ఎలా ఉందో అది పట్టించుకొని వారిగా వాళ్ళు ఉంటారు. Can you please read loudly what is in the heart of God? మీరందరూ చదువుతారా గట్టిగాను దేవుని యొక్క హృదయంలో ఏం రాయబడతా వచ్చిందో? He was sorry. He had made them. It broke his heart. ఇక్కడ రాయబడుతుంది 6వ వచనంలో తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. What is the reason? Verse 5. When the Lord God saw the extent of human wickedness and that the intent and direction of men live were only towards evil. ఇక్కడ చూసినట్లయితే ఎందుకు ఆయన ఆ సంతాపం పొందడానికి కారణం చూసినట్లయితే 5వ వచనంలో రాయబడుతుంది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదియును వాళ్ళ హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడుదనియు యెహోవా చూసి. ఎల్లప్పుడు they don't bother ఎప్పుడు about anything. ఎల్లప్పుడు evil. వీళ్ళు ఎలా ఉన్నారంటే ఎప్పుడు ఇంకా చెడుతనం ఎప్పుడు చెడుతనాన్ని చూసుకుంటా వస్తున్నారు. చేస్తా And humans evil is increasing. వీళ్ళ యొక్క జనాల యొక్క చెడుతనం రోజు రోజుకి పెరిగిపోతా వస్తుంది. You know, I tell you very amazing thing.
it is a very, 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 very amazing thing is written about this generation. It is written. ఇక్కడ చాలా గొప్పదైన, చాలా ఆశ్చర్యపరిచే ఒక విషయం ఇక్కడ రాయబడుతూ ఉంది ఈ యొక్క తలం గారి గురించి. See, please open your Bible. You are young people, no? It's amazing thing I want to show you today. Amazing thing. నేను ఒక అద్భుతమైన విషయము, ఒక గొప్ప విషయాన్ని మీ అందరికీ, యవనస్తులు కాబట్టి మీ అందరికీ Very, ఒక very విషయాన్ని మీకు interesting matter. చూపించబోతున్నాను. Very, very చాలా interesting matter. చాలా ఇంట్రెస్ట్‌గా ఉండే విషయం ఇది. See, Genesis chapter 6, verse 1. Now a population, the explosion took the place upon the earth. It was the time that bring the spirit of the world looked upon beautiful earth woman and took any desire to be their wives. Verse 6. ఆరో అధ్యాయము మొదటి వచనం చూసినట్టయితే, నరులు భూమి మీద విస్తరించను ఆరంభించిన తరువాత కుమార్తెల వారికి పుట్టినప్పుడు దేవుని Number one. కుమారులు Number one. Number one. What has happened? Number one. మొట్టమొదటికి ఏం జరుగుతూ వచ్చింది? The generation is increasing. Number of people are increasing. ఈ భూమి మీద జనాలు, నరులు పెరుగుతా ఉన్నారు, విస్తరిస్తా What ఉన్నారు. is the next step? ఆ తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? You know one thing. What next step? ఆ తర్వాత చూసినట్టు ఏం చేసిందంటే, వాళ్ళు Beautiful girls are born. Correct? వాళ్ళకి ఎవరు పుట్టారంటే చక్కని అందమైన కుమార్తెలు పుడతా వచ్చారు. The beautiful girls are wrong. అందమైన ఆడవాళ్ళు ఉండడం తప్ప. That will make hearts got broken. వాళ్ళని బట్టి, ఆ అందమైన ఆడవారిని బట్టి దేవుని యొక్క హృదయం ఏమైనా బ్రద్దలైందంటారా? If you are beauty, it make a damage in the heart's heart. ఒకవేళ నువ్వు అందంగా ఉన్నట్లయితే నీ అందాన్ని బట్టి దేవుని యొక్క హృదయం ఏమైనా బద్దలవుతుందా? No. It is not like this. The reason is totally different. అది కాదు. దీని యొక్క కారణం వేరే ఉంది. You know what is the reason? That కారణం Deva Kumara, they want to marry. Correct? Verse 2. ఇక్కడ చూసినట్లయితే, రెండవ వచనం చూసినట్లయితే, ఇక్కడ కారణం ఏంటంటే, దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరితో తమకు మనసు వచ్చినట్లు స్త్రీలను వివాహం చేసుకునిరి. Where is the problem? పరిస్థితి ఇక్కడ ఇబ్బంది ఎక్కడ మొదలవుతా వచ్చింది? ప్రాబ్లం ఎక్కడ మొదలవుతా వచ్చింది? The spirit world. ఈ యొక్క the spirit world. There is another world. Spirit world want to marry a earthly women, their wives. ఇక్కడ దేవుని కుమారులు ఉన్నారు, వేరే లోకంలో సంబంధించిన దేవుని కుమారులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తా వచ్చారంటే, ఈ భూలోకంలో చక్కని వారైన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వివాహం చేసుకుంటా వచ్చారు. It is written in your Bible. మీ బైబిల్ ఈ విషయం రాయబడతా వచ్చిందా? You understand why Jesus is telling about eating, drinking, marrying? దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది యేసుప్రభువు వారు ఎందుకు తినడం గురించి, త్రాగడం గురించి, పెళ్లి చేసుకోవడం గురించి అంతగా హృదయం బద్దలవడానికి కారణం ఏంటి మీకు అర్థమవుతుందా? That the another world, they want to connect with the earthly woman. That is the major mistake. You understand? వేరే లోకానికి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తా వచ్చారంటే, ఈ భూలోక సంబంధమైన స్త్రీలతో సంబంధం పెట్టుకోవడం ద్వారా అక్కడ ప్రాబ్లం వస్తా వచ్చింది. See, here is again the same thing is verse 4. ఇక్కడ అదే విషయం మళ్ళీ రాయబడతా వచ్చింది 4వ వచనంలో. In these days and even afterwards, when the evil begins in the spirit world, were sexually involved with the human woman, their children became giants of who so many legends are told. చూసినట్లయితే 4వ వచనం చూసినట్లయితే, ఆ దినముల్లో నెఫిలీలను వారు భూమి మీద ఉండిరి, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారు పిల్లలను కనిరి, పూర్వకాలమందు పేరు పొందిన సూరులు వీరే. You understand what is the condition? ఇక్కడ ఉన్న పరిస్థితి మీకు అర్థమవుతుందా? What is the condition? ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? The other world is connected with the earth. That's all. వేరే లోకానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఈ భూలోకానికి సంబంధించిన వాళ్ళతో సంబంధం పెట్టుకున్నారు. In today's no, this worldly spirit affected our godly children. That's all. Correct? ఇక్కడ చూసినట్టయితే, ఇప్పుడు చెప్పినట్టయితే, ఈ యొక్క లోక సంబంధమైన ఆత్మ వచ్చి
దేవుని సంబంధాలు వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది. Hey, in practically, I'm telling that Noah children and Noah also living the same time, right? మనం చూసినట్లయితే నోవాహు పిల్లలు నోవాహు కూడా అదే కాలంలో నివసిస్తా వచ్చారు కదా! They are living the same place, right? వాళ్ళు కూడా అదే ప్రాంతంలో నివాసం చేస్తా వచ్చారు కదా! Noah arranging the marriage for the three children, he never ever take from above worldly. ఇక్కడ చూసినట్లయితే ఆయనకి నోవాహుకు ముగ్గురు పిల్లలున్నారు. ఆయన సంబంధం వేరే లోకం సంబంధించిన వాళ్ళతో ఎక్కడ పెట్టుకోలేదాయన. Even this fellow, the three children also not concentrate on like these people are doing. They are also obeying Noah, what Noah says, right? నోవాహుకు పుట్టిన పిల్లలు కూడా వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళు ఏ విధంగా వేరే లోకస్తులతో సంబంధం పెట్టుకున్నారో ఆ విధంగా లేదు. నోవాహు ఏం చెప్తున్నాడో అదే చేస్తా వచ్చారు ఆళ్ళు కూడా. In other word, they all understand what is the burden of God they are taking in their life. That is the reason they all suffer. ఇక్కడ చూసినట్లయితే ఇంకో మాటగా చెప్పాలంటే వాళ్ళందరూ దేవుని యొక్క భారం ఏదైతే ఉందో అది గుర్తించి ఆ భారాన్ని వాళ్ళ జీవితం మీదకి తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఈ పని చేయకుండా ఉన్నారు. God's heart was pain. దేవుని Then యొక్క God want హృదయము to బాధపడుతుంది. destroy the world. దేవుడు ఏమనుకుంటున్నాడంటే ఈ యొక్క భూలోకం మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. God is not happy about these people. That burden he taken, the generation of Noah, and then the children are taken, they are safer. బ్రదర్ రిపీట్ దిస్. The Noah and children, no, they are understand what is in the heart of God. నోవాహు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేవుని యొక్క హృదయం ఏమై ఉందో దాని గురించి అర్థం చేసుకున్న వారిగా ఉంటున్నారు. They are with God. వాళ్ళు దేవునితో పాటే ఉంటున్నారు. In Noah started on 120 years, he is preaching about the ark of God. He is going to build the boat, but nobody is accepted. Correct? నోవాహు ఇక్కడ 122 సంవత్సరాల పాటు ఆయన ఉన్నప్పటికీ ఆయన జీవితం మొత్తం కూడా ఆయన అందరికీ బోధిస్తా వచ్చాడు. ప్రీచ్ చేస్తా వచ్చాడు. ఈ యొక్క నోవాహు యొక్క ఓడను గురించి, జలప్రళయం గురించి చెప్తా వచ్చినప్పుడు ఎవ్వరు ఆయన మాట వినలేదు. Yeah, I'm asking the question. What God was doing in the time of Noah? నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు నోవాహు ఆ సమయంలో ఏం చేస్తా వచ్చాడు? What God was doing on the time of Noah? నోవాహు సమయంలో దేవుడు ఏం చేస్తా వచ్చాడు? Tell me. చెప్పండి. What God was doing? దేవుడు ఏం చేస్తా వచ్చాడు నోవాహు సమయంలో, నోవాహు కాలంలో? God was building the ark. Correct? ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే ఆ యొక్క ఓడని కడతా వచ్చారు. Okay. What God was doing now in 2026? ఇప్పుడు 2026లో దేవుడు ఏం చేస్తా వస్తున్నాడు? ఈ 2026లో Tell me. చెప్పండి. God is building his church. Correct? దేవుడు తన యొక్క సంఘాన్ని కడతా వస్తున్నాడు. God is doing one work in the time of Noah. God is doing another work the time now. దేవుడు నోవా సమయంలో ఒక పని చేస్తా వచ్చారు. దేవుడు ఇప్పుడు కూడా ఒక పని చేస్తూ వస్తున్నారు. Except Noah and the 8 people, other than 8 people, everybody died. You know what is the reason behind? అక్కడ నోవా జలప్రళయం సమయంలో చూసినట్లయితే 8 మంది మాత్రమే బతుకు వచ్చారు. మిగిలిన వాళ్ళందరూ చనిపోతా వచ్చారు. దానికి కారణం ఏంటో తెలుసా? You know what is the reason? దానికి కారణం ఏంటో తెలుసా? Tell me. Only one word. ఒక వచనం బట్టి మనం చెప్పొచ్చు. They are not, I take 2 Bibles, sir. They are not taken God's burden in their head. What is that? They are not taken the God's burden of building the ark in their head. That is the reason they are eating, they are drinking, they are marrying. They don't bother about what is in the heart of God. ఆ టైంలో ఏం జరుగుతా వచ్చిందంటే వాళ్ళు దేవుని యొక్క భారం ఏదైతే ఉందో ఆ భారం ఈ బైబిల్‌గా తీసుకొని వాళ్ళు తీసుకోవడం కూడా వాళ్ళు తీసుకోకుండా దేవుని హృదయాన్ని అర్థం చేసుకోండి అని భారాన్ని వాళ్ళ మీద తీసుకోకుండా ఆళ్ళేం చేస్తా వచ్చారు అంటే తినడం, తాగడం, పెళ్లి చేసుకోవడం చేస్తా వచ్చారు. అందును బట్టి ఇది జరుగుతా వచ్చింది. Today generation also they don't bother about take the burden. Church is their burden. God's ministry is the burden. They are taken means they are saved by Noah's son and Noah. Otherwise, we will also like a time of people are living, right?
Exactly same ఇక్కడ way. చూ ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు కూడా తరం వారు ఏం చేస్తూ రావాలంటే దేవుని యొక్క భారం ఏంటుందో, దేవుని పనేదో ఉందో అది వారి జీవితాల్లో తీసుకోవాల్సిన వారుగా ఉన్నారు. ఒకవేళ ఆళ్ళు తీసుకోకుండా ఉన్నట్లయితే నోవాహు యొక్క కుటుంబంలో 8 మంది తప్ప మిగిలిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారో అలాంటి పరిస్థితి మనం కూడా ఎదుర్కోబోతున్నాం. They all playing with sin. That the heaven, that again the spirit world want to marrying the earthly woman, because of that genes are born, the sins are born, so many evils are born. ఎప్పుడైతే ఆ కాలంలో ఆ యొక్క వేరే లోకానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దేవుని కుమారులు అనేవాళ్ళు వాళ్ళొచ్చి ఈ యొక్క భూలోక సంబంధంతో ఎప్పుడైతే సంబంధం పెట్టుకుంటున్నారో సూర్యుని కన్నారు, పాపాన్ని కన్నారు. వాళ్ళ యొక్క ఇలా చాలా దారుణమైన వారిని కంటా వచ్చారు వాళ్ళు. This generation, exactly like a Noah generation, they doesn't know the burden of until the flood, one flood came and destroyed, until they doesn't know what ఇక్కడ God was చూసినట్టు doing. Correct? అక్కడ చూసినట్లయితే ఆ సమయంలో అన్ని సంవత్సరాలు జరుగుతున్నప్పుడు కూడా ఆ ఫ్లడ్డొచ్చి అదే మొత్తం వరదొచ్చి మొత్తం కొట్టుకుపోయి అంతవరకు కూడా దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుని యొక్క భారం ఏంటో కూడా తెలుసుకోలేని వారిగా వాళ్ళుంటా వచ్చారు. So it is our brother, dear young children. Please, this generation, they don't have a burden of God in their head. They are drinking, they are eating, they are marrying, they are studying, they are going, but they don't have a burden of God in their head. ఇక్కడ చూసినట్టయితే వాళ్ళందరూ కూడా దేవుని యొక్క భారం ఏదైతే ఉందో వాళ్ళు ఆ భారాన్ని తీసుకొని వాళ్ళ తల మీద వాళ్ళ తల మీద పెట్టుకోకుండా వాళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళు చదువుకుంటున్నారు, తింటున్నారు, లేపోతే తాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. కానీ దేవుని యొక్క భారాన్ని వాళ్ళు పట్టించుకోని వారుగా If ఉన్నారు. you see any of your friends, you check, they doesn't have a God's burden in their head. That is the reason they are living as their wish, like the Noah's time. మీ యొక్క స్నేహితులను మీరు చూసినట్లయితే వాళ్ళకి దేవుని భారం గురించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు పట్టించుకోని వారుగా ఉన్నారు. వాళ్ళు ఏమి పట్టించుకోకుండా ఈ యొక్క నోవా సమయంలో జనాలు ఎలా అయితే ఉన్నారో ఆ విధంగానే వాళ్ళు జీవిస్తా ఉంటారు మీరు So గమనిస్తే. the England, no, the England there is a Elizabeth King was there. ఇంగ్లాండ్‌లో చూసినట్లయితే ఆ ఇంగ్లాండ్‌లో ఎలిజబెత్ కింగ్ ఒక 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 ఆవిడుంది. The Elizabeth King was studying the LKG, UKG, first standard in the school. No, she was very straightforward and doing all the things very correctly. ఆ ఎలిజబెత్ ఒకటో తరగతి, రెండో తరగతి అయి చదువుతున్నప్పుడు ఆవిడ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటూ ఆవిడ చేసే పనులన్నీ చాలా సవ్యంగా చేస్తా వచ్చేది. If you observe any paper on the road, he pick up the paper and put it in the dustbin. ఆవిడ ఆ కాలంలో రోడ్డు మీద ఏదైనా పేపర్ ఒకటి కనిపించిందనుకోండి, ఆ పేపర్‌ని తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పడేసేది. See anybody on the fell down the road, she go and check what is happening and he touch. So many things has happened in the life of LKG student of that Elizabeth King. ఆవిడ Morning. ఎవరన్నా రోడ్డు మీద పడిపోయినట్లయితే ఎందుకు పడిపోయింది? ఏంటి పరిస్థితి? అని చెప్పి పరీక్షించి వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేది. ఆవిడ ఏంటి 1, 2 తరగతులు చదివే ఎలిజబెత్ రాణిగా ఉన్న ఆవిడ అలా చేస్తా వచ్చేది. See, one day that class teacher asked, why you are doing all the things? You also live like other people, go and play in the playground. So many materials in the playground. No, you go and play. No, why you are doing all the things? అప్పుడు క్లాస్ టీచర్ ఆళ్ళు అడుగుతుంది. అందరూ కూడా ఆడుకుంటున్నారు కదా! వాళ్ళకిలాగా ఉండకుండా నువ్వు వ్యత్యాసంగా ఎందుకుంటున్నావు? వాళ్ళలాగా నువ్వు కూడా వెళ్లి చిన్న వయసులోనే ఉన్నావు కదా! చక్కగా ఆడుకోవచ్చు కదా! అని చెప్పి అడుగుతుంది. And she is telling the whole burden it is in my head. The whole burden it is in my head. I will become a queen of this great Britain. I am not able to live as I wish. ఆవిడేం చెప్తుందంటే, ఈ యొక్క మొత్తం బ్రిటన్‌కి సంబంధించిందంతా భారం అంతా నా తల మీద పెట్టబడతా ఉంది. కాబట్టి నేను ఎప్పటినుంచి ఈ పనులు చేస్తా ఉండాలి. నేను ఈ ఈ ఇవి అందరికిలాగా నేను జీవించడానికి కుదరదు. ఎందుకంటే భారం నా మీద మోపబడతా ఉంది. రేపొద్దున్న ఈ యొక్క If బ్రిటన్ సవ్యంగా చూసుకోవాలంటే నేను ఇప్పుడే if I am మొదలుపెట్టాలి. living in different way, the country will spoil. ఒకవేళ నాకు నచ్చినట్టుగా నాకిష్టంగా నేను జీవిస్తూ వస్తున్నట్టయితే రేపొద్దున నా యొక్క దేశం మొత్తం నాశనం అయిపోద్ది నేను If I am the పాలించినప్పుడు. only person split down, the total country split down. ఒకవేళ నేను ఒక్కదాన్ని పడిపోయినట్లయితే మొత్తం నా యొక్క దేశం మొత్తం పడిపోతది. Exactly the same way, at the time of Noah, the Noah and the family has taken the burden of God. That is the reason they are not spoiled. Even today, dear brother and dear sister, you take the burden of God in your life.
ఇప్పుడు ఆ కాలంలో చూసినట్టయితే అదే విధంగా ఈ యొక్క ఎలిజబెత్ లాగానే అదే విధంగా నోవహు కుటుంబం మొత్తం కూడా దేవుని యొక్క భారాన్ని వాళ్ళ తల మీద తీసుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితం నాశనం అవ్వకుండా ఉంది. అదే విధంగా మనం కూడా ఈరోజు దేవుని భారాన్ని తెలుసుకుని దాని ప్రకారం మన జీవితం నడిచినట్లయితే మన జీవితం ఎప్పటికీ నాశనం కాకుండా See ఉంటుంది. that Matthew chapter 11, Jesus is telling, "Come to me, give your burdens, and take my weight." Jesus is telling, please transfer. అక్కడ చూసినట్లయితే ఆయన 11 మత్తయి సువార్త 11 అధ్యాయంలో చెప్తారు. నీ యొక్క భారాన్ని నీ యొక్క బరువును నాకు చెప్పి నా భారాన్ని నువ్వు తీసుకో. అది చాలా తేలిగ్గా ఉంటదని చెప్తున్నాడు ఆయన. Dear brother, dear young people, I don't know how I explain this matter. If you are the person, take the burden of God in your heart, in your mind, in your life. Remember the picture? The burden is above your head. You will save. Otherwise, you are like living in the generation of Noah. They all spoil their life. మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో యవనస్తులారికి, సిస్టర్స్, బ్రదర్స్‌కి మీరు గాని దేవుని యొక్క భారం ఏదైతే ఉందో అది తీసుకొని మన యొక్క ఇది గుర్తుపెట్టుకోండి బైబిల్‌ని. మనం తీసుకున్నట్లయితే మనము ఈ యొక్క నోవాహు జలప్రళయం సమయంలో నోవాహు కుటుంబం ఎలా అయితే రక్షించబడిందో ఆ విధంగా మనం రక్షించబడతాం. లేకపోతే మిగిలిన వాళ్ళందరూ ఎలా అయితే నాశనం అయ్యారో అలాంటి నాశనం గుండా మనం వెళ్ళవలసిన వారిగా ఉంటాం. This generation, except some people, they all doesn't know what God is doing right now. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క జనరేషన్‌లో ఇప్పుడున్న ఈ తరం వారిలో చూసినట్లయితే దేవుడు కొంతమందికి తప్ప దేవుడు ఏమై ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఆయన భారం ఏంటో తెలుసుకోని వారిగా At the ఉన్నారు. time of Noah, God destroyed the world through the water. This generation, God will destroy the whole world with fire. It will happen, ఇక్కడ brother. అప్పుడు ఆ కాలంలో దేవుడు యొక్క ఇది లోకం మొత్తాన్ని ఏ విధంగా అయితే జలప్రళయంతో నాశనం చేశారో, కానీ ఇప్పుడు కూడా అదే విధంగా దేవుడు మన యొక్క భూలోకాన్ని అగ్ని ద్వారా నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. It is the time of Noah. They are thinking the most important, valuable thing, reject God. But what they are expecting, the most important thing, it is going under the water. ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు నోవాహు సమయంలో దీవించిన వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు బ్రదర్ రిపీట్ దట్ That at మోస్ట్ the Noah time, for example, that bureau, the wooden bureau is the most important. They love wooden bureau, most important place. Reject God and make a malpractice by the bureau. But Noah's water comes now, the bureau is going to the water. What they are thinking, most important thing is going to the water now. వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఆ నోవా కాలంలో చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా ముఖ్యమైన దేవుని యొక్క విషయాన్ని పక్కన పెట్టి పట్టించుకోకుండా వాళ్ళు చాలా ముఖ్యమైనవి అనుకున్నవన్నీ ఏమవుతుందంటే జలప్రళయం వచ్చినప్పుడు వీళ్ళు ఏదైతే విలువిచ్చారో అవన్నీ కూడా మునిగిపోతూ వెళ్ళిపోతా వస్తున్నాయి. Even though today, if you are thinking most important thing and reject God and God's burden, the day will come, the fire will come and destroy everything, మీరు even కూడా your valuable thing also. ఇక్కడ చూసినట్లయితే మీరు దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుని యొక్క భారాన్ని పక్కన పెట్టి, ఏదో ఒక వస్తువు, ఒక విషయం గురించి చాలా విలువిస్తా ఉన్నట్లయితే, నేను చెప్తున్నాను దేవుని యొక్క అగ్ని గంధకాలొచ్చి, అగ్ని వచ్చి కాల్చివేయబడుతున్నప్పుడు, ఈ యొక్క మీరు ఏదైతే విలువిచ్చారో అవన్నీ కాలిపోయి మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి వస్తా ఉంది. Except the ark of God, everything destroyed. మీరు చూసినట్టే దేవుని యొక్క ఈ యొక్క నావ ఏదైతే ఉందో అది తప్ప మొత్తం అంతా నాశనం అయిపోయింది. Odai, దేవుడి ఓడై, everything destroyed. దేవుని యొక్క ఓడ తప్ప అంతా నాశనం అయిపోయింది ఆ Today, కాలంలో. except the church of God is the Odai. You take a burden and come inside the church. Otherwise, everything will spoil, brother and sister. ఇప్పుడు కూడా చూసినట్లయితే ఈ రోజు కూడా మనము దేవుని యొక్క సంఘంలోకి దేవుని యొక్క ఒప్పుకొని ఆయన భారాన్ని తెలుసుకుని సంఘంలో రాకపోతే సంఘం తప్ప మిగిలింది మొత్తం కూడా నాశనం అయిపోతా ఉంటది. So I always say about the one young person, he was very, very, very hard worker. Day and night he is working and studying. And the college he is not involving any wrong thing. He is not involving any games. He is not at all able to do anything. Day and night working, working, working. నేను ఒక యవనస్తుడి గురించి ఎప్పుడు చెప్తా ఉంటాను. ఆ యవనస్తుడు చిన్నప్పటి నుంచి కూడా పని చేస్తూ ఉన్నాడు. బాగా కష్టపడతా ఉంటాడు. బాగా చదువుకుంటూ ఉంటాడు. కాలేజీలోకి వచ్చిన తర్వాత కూడా కష్టపడడం, పని చేయడం, పని చేయడం, పని చేయడం ఇదే చేస్తా వచ్చేవాడు. So one day the professor want to check his person's life. He followed.
Morning 4 o'clock, he wake up and go for that milk and the paper, and then he come to the vegetable market and do the vegetable load and go to the home and come to the college. And 3 o'clock, he go to the again vegetable market. Up to night hours, he is working. Whole day he is working. ఒకసారి ఆ ప్రొఫెసర్ అతను ఎందుకు ఇలా కష్టపడుతున్నాడని అతను గమనించడానికి వెళ్ళినప్పుడు అతను పొద్దున్న 4కి లెగుస్తాడు. అక్కడ పేపర్లు తీసుకుంటాడు. పేపర్లు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. తర్వాత మళ్ళీ వెజిటబుల్ మార్కెట్‌కి వెళ్తాడు. వెజిటబుల్ లోడ్‌లొత్తాయి దించుతాడు. మళ్ళీ ఏస్తాడు. తర్వాత కాలేజీకొస్తాడు. మరి కాలేజీ అయిన 3కి మళ్ళీ వెజిటబుల్ మార్కెట్ కాడ పని చేస్తాడు. సాయంత్రం పడుకునేంత వరకు అతను పని చేస్తానే ఉంటాడు. So he go to the home in the boys' home. అతను ఆళ్ళొక ఆ యొక్క యవనస్తుడు ఎవరైతే ఉన్నాడో అతని కుటుంబానికెళ్ళి చూసాడు ఆ See, ప్రొఫెసర్. you know what is the pathetic condition of the family? అక్కడ ఆ యొక్క కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసా? The father was paralyzed, not able to go to job. ఆ యొక్క తండ్రి ఏమన్నా అంటే ఆయన పక్షవాతం కలిగిన వాడికి ఎక్కడికి ఉద్యోగం చేసే పరిస్థితిలో లేడు. Mother was so much of illness, always coughing, TB. ఆ మదర్ చూసినట్లయితే ఆవిడ చాలా అస్వస్థతగా ఉంది. ఆవిడకి టీబీ ఉంది. ఎప్పుడు దగ్గుతా ఉంటది. So there is one corner, the professor is watching. The sister was mad. అక్కడ చూసినట్లయితే ప్రొఫెసర్ ఆ ఇంట్లోకొచ్చి ఆ ఒక మూల నుంచి చూసినట్లయితే ఆళ్ళ యొక్క చెల్లో, అక్క వాళ్ళ సిస్టరు పిచ్చిదానిలా ఉంది. పిచ్చిదయిపోయి ఉందక్కడ. See the condition of the family. The whole burden was in the head of that boy. How he is enjoy this world, brother? How he is going for love and affection with the girls and go for cinema? Nothing, nothing, nothing. There is a burden in the head. అక్కడ చూసినట్లయితే ప్రొఫెసర్‌కి ఏమర్థమైందంటే, అతని కుటుంబ భారం అంతా అతని మీద ఉంది కాబట్టి, అతను ఎలా అందరిలాగా జీవించగలడు, అందరిలాగా అతను ఎలాగ హ్యాపీగా, సంతోషంగా ఆడుకుంటూ ఉండగలడు, అందరిలాగా సినిమాలు చూస్తూ, అన్నీ చూడ అన్నీ అన్నీ స్ అన్నీ సం అదే ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఇలా ఎలా ఉండగలడు అంటే, తన మీద భారం ఉంది కాబట్టి, ఆ భారాన్ని బట్టి ఇవేమీ అతను చేయలేడు. So I don't know how to explain this. Dear young generation, Jesus is telling today's generation, like a Noah generation, they are not at all able to understand what is in the heart of God. నేను అందుకనే చెప్తున్నాను. నేను ఎలా మీకు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ యొక్క నోవాహు జనరేషన్‌లో ఎలా ఉందో, ఈ నోవాహు తరం వారు ఎలా ఉన్నారో, అదే తరంగా ఈ తరం వారు కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని యొక్క భారాన్ని తెలుసుకోని వారిగా, తెలుసుకోని తరంగా ఉంటా వస్తున్నారు. But Noah and his children, they understand the church is the valuable one. They understand the burden of God. Build up the church is the most important thing in their life. They are fully concentrate, 100% concentrate on built up the boat. అక్కడ చూసినట్టయితే నోవాహు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దేవుని యొక్క భారం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుంటా వచ్చారు. ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు సంఘం అంటే ఏంటో, సంఘం యొక్క విలువేంటో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ యొక్క భారాన్ని వాళ్ళ మీదేసుకొని వాళ్ళు దాన్ని కట్టడం చేస్తా వచ్చారు. Dear young people, take a church as your burden. Take a burden of God on your shoulder. Remember my picture. Take a burden of God in your head. ఇక్కడ యవనస్తులారా మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కట్టబోయేదేంటంటే సంఘము. దేవుని యొక్క భారం ఏదైతే ఉందో సంఘాన్ని కట్టడమే. ఆ భారాన్ని మీరు తీసుకొని ఈ యొక్క గుర్తుంచుకోండి. ఆ భారాన్ని తీసుకొని ఇది గుర్తుపెట్టుకోండి. మీ Take తల మీద, మీ భుజాల మీద ఏసుకోండి. take other one friend in the church is your burden. Pray for them, counsel them, encourage them. Concentrate living for others, living for others. Take a burden of God in your life. సంఘంలో ఉన్న వేరే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వేరే స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళని పట్టించుకోండి. వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. మీ గురించి మీరు బతకడం కాదు. వేరే వారి గురించి, మీ సంఘంలో వేరే వారి గురించి, వాళ్ళ గురించి బతకడం అలా అదే దేవుని యొక్క భారం ఏంది. ఆ భారాన్ని మీరు తీసుకోవాల్సిన వారుగా ఉన్నారు. So the Nehemiah team was building the wall now. The other enemies are asking, please come and join with us for one dinner. నెహెమ్యా చూసినప్పుడు ఆయన ఒక గోడ కడతా ఉన్నారు. వేరే వాళ్ళొచ్చి మాతో పాటు కలిసి మీరు భుజించడానికి రండి అని చెప్పి ఆయన పిలుస్తున్నారు. I am doing a very big work. I am not able to come over there. ఆయన ఏమో చెప్తున్నాడో తెలుసా? నాకు చాలా భారమైన పని ఉంటా ఉంది. దీన్ని బట్టి మీతో పాటు వచ్చి నేను భుజించలేను. I don't have time to eat and drink and enjoy. I am doing a నాకు very big work. Sorry.
నాకు నాకు మీతో పాటు కలిసి నాకు తినడానికి కూడా సమయం లేదు. మీతో పాటు తినడానికి, తాగడానికి, మీతో సంతోషంగా గడపడానికి నాకు సమయం లేదు. నాకు చాలా పెద్ద భారం నా మీద ఉంది. నేను ఆ పని This is a చేసుకోవాలి word అని for చెప్పి. you, my dear young people. You are concentrate on the very big work of God. You don't have a time to do anything. Don't be the people are living along with Noah. No, they all doesn't know what is in the heart of God. మీకు కూడా ఈరోజు దేవుని భారం మీరు కూడా ఇదే భారాన్ని మీరు మోయవలసిన వారుగా ఉన్నారు. నాకు వేరే సమయం లేదు. వేరే వాటిలో గడపడానికి నాకు సమయం లేదు. నాకు దేవుడు భారం నా మీద ఉంది కాబట్టి నేను ఇదే చేయవలసిన వారిగా ఉన్నాను. నోవా సమయంలో ఉన్న వారిగా చేయడానికి మీరు రాకండి అని చెప్తున్నాను. Jesus is telling, "Come to me. We will transfer our burden." ఆయన ఏమంటున్నారో తెలుసా? నా దగ్గరికి రండి. మనం మార్చుకుందాం మన భారాలు. నా భారం మీకు, మీ భారం నాకు మార్చుకుందాం అని May చెప్తున్నారు. God open our eyes to see this generation. There is no other way to live our life worthfully, peacefully, and usefully. Without the burden of God, we spoil our life. Amen. దేవుడు మీ కళ్ళు తెరిపించాలి. ఈ మనము ఈ దేవుని యొక్క భారాన్ని మనకు తీసుకోకుండా సంతోషకరమైన జీవితము, ప్రశాంతమైన జీవితము, సమాధానకరమైన జీవితం జీవించలేమనే విషయం మనందరం తెలుసుకునేలాగున దేవుడు మనకి కళ్ళు తెరిపించును గాక.